హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్కై కలర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మై లిటిల్ క్యూట్ గార్డెన్ హార్వెస్ట్ అండి. అంటే లిటిల్ అని ఎందుకు అంటున్నా అంటే చాలా మొక్కలు చాలా పెద్దగా అయితే ఏం లేదండి. జస్ట్ నియర్లీ ఒక 10 ప్లాంట్స్ అలా ఉంటాయి అంతే. లైక్ ఏమేమి మొక్కలంటే విరజాజి, రోజ్, అడీనియం ప్లాంట్స్, ఇంకా కొన్ని పీ ప్లాంట్స్, కొత్తిమీర, పుదీనా, కలబంద, గోంగూర, ఇలా కొన్ని చిన్న చిన్న మొక్కలైతే పెంచుతున్నాను. అవి కూడా మాకు మట్టి నేల అంతగా లేదండి. జస్ట్ అంతా ఫ్లోరింగే ఉంటుంది. దాంట్లో పాట్స్లో అయితే పెంచుతున్నాను. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్సు, శంకు ఫ్లవర్సు, విరజాజి ఫ్లవర్సు, చిన్న చిన్న మొక్కలే కానీ చాలా బాగా పూసాయండి. పిల్లలతోనే హార్వెస్ట్ చేయించాను. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం. అసలు ఫ్లవర్స్ చూడగానే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఎప్పుడు వాటిని కోద్దామా, ఎప్పుడు ఆడుకుందామా, వాళ్ళకి ఎక్కువ ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు పూలతో పెట్టుకోవడానికంటే కూడా. అందుకని వాళ్ళతోనే ఈరోజు హార్వెస్ట్ చేయించాను. ఆల్సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా బ్యూటీ ఆఫ్ ప్లాంటేషన్ అనేది. సో దట్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇలా పెంచాలి, ఇలా మొక్కలు పెంచడం వల్ల చాలా యూజెస్ ఉంటాయని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మనం ఎన్ని కొనుక్కున్నా కానండి, మన ఇంట్లో మన మొక్కలకు పూసిన పూలు, పండ్లు అవి ఒక్కటైనా చాలు, చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి కదా. అంతేకాదు మొక్కలు పెంచడం వల్ల మన వంతుగా మనం ఎంతో కొంత వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం కదా. మన ఎన్విరాన్మెంట్ మనకు ఎంతో ఇస్తుంది, మనం తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి కదా. అది ఇలా కొంచెం మొక్కలు పెంచడం ద్వారా కొంతైనా ఇవ్వాలనేది నా ఆలోచన. అందుకని చెప్పేసి మట్టి లేకపోయినా కూడా కుండీల్లో అయినా సరే పెంచుతూ ఉంటాను. అంతేకాదు నాకు చాలా ఇష్టం అండి ప్లాంటేషన్ అనేది. సో ఇదండి విషయం అయితే.